దేశీయ విదేశీయ పెట్టుబడులు తీసుకోవడానికి గవర్నమెంట్ అనుమతులు అనేది అనుకూలంగా ఉన్నాయి. దాంతోపాటు మౌలిక సదుపాయాలు మనకు వచ్చేసి మెట్రో రైలు ఏదైతే ఉందో దాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ప్రాంతీయ రహదారులు అలాగే ఔటర్ రింగ్ రోడ్లు, విమానాశ్రయాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటుగా పారిశ్రామిక కారిడార్లుగా మళ్ళీ హబ్బులాగా మన తెలంగాణలో లాజిస్టిక్ హబ్బులాగా కూడా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక కేంద్ర బిందువులాగా మారిందనమాట. ఇదంతా జరుగుతున్న అభివృద్ధిలో ఒక భాగమే. దాంతోపాటుగా ఉపాధి నైపుణ్య అభివృద్ధి ఎలా ఉందంటే నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్టర్ పార్టిషన్ తెలంగాణ వచ్చిన తర్వాత. దాంతోపాటుగా స్టార్టప్లు అలాగే ఎంఎస్ఎంఈలు వాటికి ప్రోత్సాహం ఇవ్వడం, ఉపాధికి చాలామంది యువతకు అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత పర్యాటక రంగం